రైట్, మనం చూస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కోసం రైతులు అల్లాడుతూ ఉంటే 60 రోజులుగా యూరియా సంక్షోభం వ్యవసాయాన్ని అన్నదాతలను కుంగదీస్తూ ఉంటే మరోవైపు ఏకంగా అధికార పక్షానికి సంబంధించిన గన్మెన్ ఎమ్మెల్యేకు సంబంధించిన గన్మెన్ యూరియాను పక్కదారి పట్టించిన వ్యవహారం వెలుగు చూసింది. నల్గొండ జిల్లాలో దీనిపై పెద్ద ఎత్తున ఆవేశాలు వ్యక్తమవుతున్న సందర్భం రైతాంగం తీవ్ర స్థాయిలో అవస్థపడుతున్న ఈ తరుణంలో రాత్రి పగలు తేడా లేకుండా జాగారం చేస్తున్న ఈ తరుణంలో ఈ రకంగా పక్కదారి పట్టించడం అత్యంత దుర్మార్గమైన చర్య అని చెప్పేసి అభివర్ణిస్తున్న సందర్భం ఆగ్రహం కట్టలు తెంచుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి రాము ప్రస్తుతం మనతో పాటు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. రాము, అసలు ఏం జరిగింది, ఎందుకోసం ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా నడుస్తూ ఉంది? ఓవైపు రైతులు కష్టాలు పడతా ఉంటే ఈ పక్కదారి పట్టించిన వ్యవహారం ఎట్లా వెలుగు చూసింది? సీతారామరాజు ప్రస్తుతం దీనిపైన జిల్లా ఎస్పీ సీరియస్ గా దృష్టి సారిస్తా ఉన్నారు. గన్మెన్ ని రిమూవ్ చేయడం జరిగింది. అయితే గన్మెన్ ఏ విధంగా ఫోన్ చేశాడు, వ్యవసాయ శాఖ అధికారులు ఏ విధంగా ఒక లారీ మొత్తాన్ని కూడా ఏ విధంగా పంపించారనే అంశం పట్ల కూడా లోతుగా విచారణ చేస్తా ఉన్నారు. ఎమ్మెల్యే పిఎన్ అంటూ గన్మెన్ నాగునాయకు వారం రోజుల క్రితం జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు ఫోన్ చేసి లారీ యూరియా కావాలని ఆర్డర్ పెట్టగా ఎవరికి ఎలాంటి సంబంధం లేకుండా ఎలాంటి విచారణ చేయకుండా వ్యవసాయ శాఖ అధికారులు లారీ యూరియాను గన్మెన్ కి ఏ విధంగా అప్పచెప్పారు, ఆ లారీ ఎటువైపు వెళ్ళింది, ఆ లారీలో ఉన్నటువంటి యూరియన్ అంతా కూడా ఎక్కడెక్కడ అమ్ముకున్నారు, ఎవరెవరికి అమ్ముకున్నారు, అది బ్లాక్ దందాకి ఏ విధంగా తరలిందనేటువంటి అంశాలన్నింటి కూడా లోతుగా విచారణ చేస్తా ఉన్నారు. అయితే 2 రోజుల క్రితం మళ్ళొక లారీ కావాలంటూ ఎమ్మెల్యే ఎవరైతే మిరోల్డ్ ఎమ్మెల్యే ఉన్నారో భద్రుల లక్ష్మారెడ్డి ఆయన వ్యవసాయ శాఖ అధికారులకు సంప్రదించగా మొన్ననే ఒక లారీ పంపించాం, మీ పిఏ ఫోన్ చేశాడని వ్యవసాయ శాఖ అధికారులు ఎమ్మెల్యే తెలపడంతో ఈ వ్యవహారం అంతా కూడా బయటపడింది. దీనిపైన ఎమ్మెల్యే కూడా సీరియస్ గా ఉన్నాడు. నేను ఎలాంటి ఫోన్ చేయలేదు, ఎలాంటి యూరియా కావాలని నేను అడగలేదు, ఇప్పుడు మాత్రమే అడుగుతున్నానంటూ ఆయన వ్యవసాయ శాఖ అధికారులకు కుంటబాటలు కొట్టడంతో ఈ వ్యవహారం అంతా కూడా బయటకు వచ్చింది. ప్రస్తుతం ఎమ్మెల్యే ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు నాగునాయక్ పైన కేసు నమోదు చేసి లోతుగా దర్యాప్తు చేస్తా ఉన్నారు. వ్యవసాయ శాఖ అధికారుల నిర్లక్ష్యం మాత్రం మనకు స్పష్టంగా ఇక్కడ కనపడతా ఉంది. ఎవరో పేరు లేని వాళ్ళు ఎమ్మెల్యే పిఎన్ అంటూ ఫోన్ చేస్తే ఏకంగా లారీ యూరియాని ఏ విధంగా పంపించారు, దాన్ని ఎక్కడికి పంపించారు, ఎక్కడ దాన్ని అన్లోడ్ చేశారు, ఎక్కడ దాన్ని తీసుకెళ్లారనేటువంటి అంశాలను ఏది కూడా తెలుసుకోకుండా వ్యవసాయ శాఖ అధికారులు ఇంత నిర్లక్ష్యంగా ఎందుకు ఉన్నారంటూ కూడా చాలా ఆగ్రహవిషయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ రోజుకి ఈ నిమిషానికి కూడా యూరియా కావాలంటూ కోదాడ హుజూర్నగర్ ఏరియాలో రాత్రి 3 గంటల నుంచి రైతులందరూ కూడా పడిగాపులు కాస్తా ఉన్నారు, అరివసపడతా ఉన్నారు. కానీ రైతులకు మాత్రం యూరియా ఇవ్వడానికి చేతగానటువంటి వ్యవసాయ శాఖ అధికారులు ఒక పిఎన్ అంటూ ఫోన్ చేస్తే ఏకంగా లారీ సంబంధించినటువంటి యూరియాను ఏ విధంగా పంపారన్నటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. దీనిపైన లోతుగా విచారణ చేస్తా ఉన్నారు ప్రస్తుతం. ఎస్ రాము, థ్యాంక్ యూ సమాచారం అందించినందుకు. మనం చూస్తా ఉన్నాం ఓవైపు ఒక్క బస్తా యూరియా కోసం అన్నదాత అష్టకష్టాలు పడతా ఉంటాయి. ఏకంగా లారీ లోడ్ను అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే గన్మెన్ ఈ రకంగా పక్కదారి పట్టించడంపై రైతాంగంలో ఆగ్రహం కట్టలు తెంచుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. తమకు ఒక్క బస్తా కోసం ఇన్ని రకాల క్యూ లైన్లు, ఇన్ని రకాల ఇబ్బందులు, ఇన్ని రకాల అవస్థలు పెడుతున్న ప్రభుత్వం ఈ రకంగా వ్యవహరించడం అత్యంత దుర్మార్గమైన చర్య అని చెప్పేసి రైతులు మండిపడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది.